హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి ఈ మోడల్కి పైపింగ్ వేయాలంటే కష్టపడుతుంటారు కదా. నేను సింపుల్గా పైపింగ్ రెడీ చేసి పెట్టేసి ఆ వీడియో చూపిస్తున్నాను చూడండి. మనము నెక్ ఎలా కట్ చేసుకోవాలి, ఎంత కట్ చేసుకోవాలి అనేది ముఖ్యము. కట్ చేసిన తర్వాత మన హోల్ కుట్టేటప్పుడు మన బటన్ అందుతలేదు, కొంచెం బటన్ దగ్గర ఫినిషింగ్ రావట్లేదు, అక్కడ షేప్ ఎలా రావాలని నేను ఎట్లా పెడుతున్నానో చూడండి. మనము టెన్షన్ అంతా పాదం అంతా తీసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఇక్కడ మార్కింగ్ అయితే ఇలా వేసుకోండి రెండిటి దగ్గర, ఎందుకంటే మధ్యలో గ్యాప్ ప్లేస్ వదిలేసి అక్కడిక్కడ రౌండ్ షేప్ తీసుకొని సేమ్ సైడు సేమ్ లాగా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎక్కువ తక్కువ ఇక్కడే అవుతాయి అన్నట్టు. తర్వాత మనం పాదం పక్క నుంచి అంటే థ్రెడ్ పక్క నుంచి కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా అయితే రెడీ అయిపోతుంది చూడండి. మనం వేసుకునే కుట్టు అబ్జర్వ్ చేసుకోండి. అక్కడ రౌండ్ తిరిగినప్పుడు చిన్న కాట్లు అయితే పెట్టుకోవడం వల్ల మనకు ఆ కరువు తిరగడము మంచిగా తిరుగుతుంది అన్నట్టు. ఇలా కుట్టుకుంటూ మొత్తం టోటల్గా కుట్టేసేయండి. ఓకే, కుట్టిన తర్వాత మధ్యలో మిడిల్లో నేను అది లేసి మనకు ఒరిజినల్ క్లాత్ అతకబెట్టేటప్పుడు మనకు కనబడుతుందని చెప్పేసి నేను దాన్ని కూడా కుట్టు పెట్టి మళ్ళీ ఒరిజినల్ క్లాత్ మీద దాన్ని ఉల్టా పెట్టేసేయాలన్నట్టు. ఉల్టా పెట్టేసి రెండు ఉల్టాలు కలిసే విధంగా, అంటే రెండు సీదాలు అయితే అవి ఆ రెండు సీదాలు అరచేతులు కలిసినట్టు కలిసే విధంగా పెట్టుకొని పిన్స్ పెట్టేసుకొని మళ్ళీ ఆ విధంగా కుట్టుకుంటూ రావాలి. సేమ్ థ్రెడ్ పక్కనే కుట్టు పడుతూ చూసుకుంటూ కుడుతూ పక్కన కుట్టొచ్చే విధంగా కుట్టుకుంటూ రావాలన్నట్టు. మీకు కొంచెం అర్థం కాకపోతే మళ్ళీ నాకు కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ పెద్ద వీడియో పెట్టేస్తాను. కానీ చాలా సింపుల్గా బాగా వస్తుంది. ఇన్విజిబుల్ బోటిక్లోనే కుడతారా మేము కుట్టమా అని ఫీల్ అవుతుంటారు కదా, అట్లా ఏం కాదు. మనం కూడా బోటిక్ మోడల్లో కుట్టుకోవచ్చు, మనం కూడా డబ్బులు ఎక్కువ సంపాదించుకోవచ్చు ఈ మాదిరిగా కుట్టుకుంటే. చాలామందికి నేను కుట్టలేనేమో అని ఫీల్ అవుతుంటారు కదా, అందుకే మనకి ఈ వీడియో నేను ఈ షార్ట్ రూపంలో పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి మొత్తం టోటల్గా కుట్టిన తర్వాత కటింగ్ చేసేసుకోండి క్లాత్ను. అప్పుడు మిడిల్లో కూడా కట్ చేసుకొని టోటల్గా ఉల్టా తీసేయాలి. ఉల్టా తీసేయడం అంటే మనకు ఆ కర్వ్ అనేది నీట్గా బయటకు వచ్చే విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ పైపింగ్ ఉంటుంది కదా గోల్డ్ది, దాని పక్క నుంచి ఒక కుట్టేయండి. కుట్టేయడం వల్ల మన క్లాత్ లేసినట్టు కానీ నీట్ ఫినిషింగ్ వస్తుంది అన్నట్టు, లేసినట్టు కూడా ఉండదు. ఓకే, చూడండి ఇప్పుడు మొత్తం కుట్టు అయితే వేసుకుంటూ వచ్చేసాం కదా. ఇక చూడండి లాస్ట్ ఫినిషింగ్ ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నాకు ఇలాగే సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.